నల్గొండ జిల్లా సాగర కాలువలో గల్లంతైన కారుని బయటకు తీశారు. కారులో పద్మ మృతదేహం లభ్యమైంది. భర్త పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న ముకుందాపురం దగ్గర కాలువలో గల్లంతైంది కారు. ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతోటి పోలీసులు ఈ ఉదయం నుంచి గాలింపు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ కార్ని బయటకు తీశారు. రాత్రి నిడమనూరు మండలము ముకుందాపురం దగ్గర ఈ కారు అదుపు తప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిపోయింది. ఘటనలో ఇద్దరు గల్లంతవుగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కంపసాగర్కు చెందిన తల్లం పుల్లయ్య భార్య పద్మ ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ చెప్పులు విడిచి కారు నడిపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ చెప్పులు యాక్సిలేటర్ బ్రేక్ కింద ఇరుక్కోవడంతో వాహనం కంట్రోల్ అయి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రేవన్ ఈ విషయంపై మరింత సమాచారం అందించేందుకు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రేవన్ నుంచి డీటెయిల్స్ అందుకునే లోపు అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడొచ్చు. సో లోకలైట్స్ అంతా కూడా ఆ కాలువ దగ్గరకు వచ్చారు. ఈ ఉదయం నుంచి కూడా ఆ కారుని కాలువలోంచి బయటకు తీసేందుకు, ఎందుకంటే కారు మునిగిపోయింది. అది ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు చాలాసేపు. తర్వాత గజ ఈతగాళ్లతోటి ఎస్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కాలువలోకి దిగి ఒక రోప్ సాయంతో ఈదుకుంటూ కారు ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆ కారుకు తాళ్లు కట్టి దాన్ని ఒక క్రెయిన్ సాయంతో బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. అయితే బయటకు తీసిన తర్వాత కారులో ఒకే మృతదేహం ఉంది. భార్య పద్మ మృతదేహం ఉంది. భర్త పుల్లయ్య బాడీ అందులో కనిపించలేదు. సో అది కొట్టుకుపోయి ఉంటుందా, ఏమైందనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. డ్రైవర్ మాత్రం ఇన్సిడెంట్ అవ్వంగానే కారు కాలువలోకి దూసుకెళ్ళంగానే అక్కడి నుంచి బయటపడ్డాడు. సో చెప్పులు వదిలేసి డ్రైవ్ చేసిన కారణంగా కంట్రోల్ చేయలేకపోయానని డ్రైవర్ చెప్పినట్టు పోలీసులు మార్నింగ్ TV9తో మాట్లాడుతూ చెప్పారు. సో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, భర్త మృతదేహం ఇంకా దొరికినట్లేదు, కారు బయటకు తీశారంటున్నారు. బట్ కారులో భార్య మృతదేహం మాత్రమే ఉంది అంటున్నారు. అంటే డోర్స్ ఏమైనా ఓపెన్ అయిపోయి కారు యాక్సిడెంట్ అయ్యిందా, ఏం జరిగింది? అంటే కేవలం ఒక డ్రైవర్ చేసినటువంటి చిన్న నిర్లక్ష్యం, చిన్న పొరపాటుతో ఈ ప్రమాదం అయితే జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం మిర్యాలగూడ నుంచి వాళ్ళ సొంత ఊరు కంపాసాగర్ వెళ్తున్న క్రమంలో త్రిపురారం మండలం ఇక్కడ వద్ద ముకుందాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేవలం డ్రైవరు చెప్పులు విడిచి డ్రైవ్ చేస్తున్నాడు. అదే సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ ని కంట్రోల్ చేసే క్రమంలో కాలుతోటి బ్రేక్ వచ్చే ప్రయత్నంలో ఎస్కలేటర్ మీద కాలు వేయడంతో ఒక్కసారిగా వేగం పెరిగింది. ఆ వేగంలో కారు అదుపు తప్పి దీని కింద అంటే కాలువలో సాగర్ ఎడమ కాలువలో పడిపోయింది. అయితే రాత్రి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ఆ కారుని అయితే బయటకు తీసినటువంటి పరిస్థితి. అయితే కారులో కేవలం ఎవరైతే దంపతుల్లో ఉన్నటువంటి పద్మ మృతదేహం ఒకటే లభ్యమైంది. ఇంకా అతడి మల్లయ్య మృతదేహం అయితే ఇంకా లభించలేదు. అతని మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే కారు పడిన వెంటనే డ్రైవరు తన సైడ్ ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. ఆ సందర్భంలోనే ఈ నీరు నిండుగా ఉండి ఒక డెడ్ బాడీ లాగా మారిన తర్వాత అతని మృతదేహం కాలంలో కొట్టుకుపోయి ఉండొచ్చు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రేవన్.